హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్. ఓకే, సో ఇది రొమాంటిక్ రీడింగ్ అండి. మీకు ఎవరైనా లవ్ ఇంట్రెస్ట్ ఉంటే అది మీ క్రష్ కానీ లవర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చండి. సో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ఇది పెళ్ళైన వాళ్ళు కూడా చూడొచ్చండి. చాలామంది మెసేజ్లు పెడుతుంటారు, మేడం మ్యారీడ్ పీపుల్కి మీరు చేయండి రీడింగ్ అనేసి. సో ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఎక్కడ ఉన్నా ప్రేమే కదా. సో అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఏదైనా ప్రేమే కదా. సో దానివల్ల ఏంటంటే అందరికీ కలిపి ఇది వర్తిస్తుంది, రీడింగ్ అనేది అందరికీ వర్తిస్తుంది, చూడొచ్చు. ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే హైప్ చేయటం కూడా మర్చిపోవద్దు, ఎందుకంటే దానివల్ల నా రీడింగ్ అనేది అందరికీ వెళుతుంది. ఓకే, ఇంకొక మాట క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఎవరో ఒక ఆవిడ పెట్టింది, ఎవరితో తిరిగితే నీకేంటి, ఒకవేళ డివోర్స్ అయిపోయినా భర్త చచ్చిపోయినా వాళ్ళు ఏమైనా చేయొచ్చు కదా. సో అలాంటి వాళ్ళ మంచి కోరాలి, నువ్వు ఎంకరేజ్ చెయ్యాలి, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని ఎవరో ఒక పిచ్చిగా కామెంట్ పెట్టింది ఒక ఆవిడ. సో ఆవిడ కామెంట్కి నేనేమి బాధపడలేదు, ఎందుకంటే నాకు అన్ని రకాల క్లయింట్స్ ఉంటారండి. ఒక ఆవిడ ఏంటంటే ఒక 48 years ఆవిడ అనమాట. ఆవిడకి భర్త చనిపోయి 10 years అవుతుంది. అయితే ఒకడే కొడుకు, ఆ అబ్బాయికి పెళ్ళైపోయి అమెరికాకి వెళ్ళి వాళ్ళిద్దరూ సెటిల్ అయిపోయారు, చక్కగా ఉన్నారు, కొడుకు కోడలు హ్యాపీగా ఉన్నారు. సో ఆమె ఇక్కడ ఉంటారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ బాగా మంచిగా ఉన్నోళ్ళు అనమాట, రిచ్ పీపుల్ అనమాట. సో ఆవిడికి ఇప్పుడు ఒక వ్యక్తి అనేది పరిచయం అయ్యారు. సో ఇప్పుడు అలా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటం అనేది జరిగింది. ఆవిడ నా దగ్గర రీడింగ్ తీసుకోవడానికి వచ్చారనమాట. సో అది ఏంటంటే ఒక మనిషి అన్నప్పుడు తోడు అనేది కావాలి. సో ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు, పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు కూడా మనకి ఎవరో ఒకరు ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఎప్పుడు మనతోటే ఉండరు కదండి, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ బరువు బాధ్యతలనే వాళ్ళకు ఉంటాయి. సో ఆవిడికి చక్కగా మంచి పాజిటివ్ రీడింగ్ వచ్చింది, చెప్పాను. సో మీకు ఆ వ్యక్తికి మ్యారేజ్ అనేది జరుగుతుంది, మీరిద్దరు హ్యాపీగా ఉంటారనేది చెప్పాను. సో ఇప్పుడు అటువంటి విషయాలకి నేను ఏమంటే వద్దని చెప్పడం లేదు, లేదంటే దానికి అగెన్స్ట్ కాదు నేను. కానీ ఏదంటే ఇట్లా రోజు ఫేస్బుక్లోని వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటూ ఫోటోలు పంపించుకుంటూ ఇదంతా టైం వేస్ట్, అసహ్యంగా ఉంటుంది. సో అది ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు మన టైం అనేది మనము చాలా మంచిగా వినియోగించుకోవాలి. అది ఒక ధన సంపాదన అవ్వచ్చు, లేదంటే మన స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, దైవ మార్గంలో వెళ్ళొచ్చు. అంతేగాని ఇట్లా చాటింగ్లు చేసుకుంటా ఫోటోలు పంపించుకుంటే ఏమొస్తుందండి? ఏమీ రాదు. కానీ ఈ కాలంలో ఎలా ఉన్నారంటే జనాలు, ఆడవాళ్ళు ముఖ్యంగా ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు నడపడము. సో దానివల్ల ఏంటంటే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. సో దానికి నేను అగేన్స్ట్. ఓకేనా? సో ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే కనుక మీరు మ్యారీడ్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఉండాలి, అంతేగాని వేరే వాళ్ళని పెట్టుకొని పక్కన వాళ్ళతో చాటింగ్లు చేసుకుంటా ఇదంతా తప్పు. ఓకేనా? సో నేను రెండవ పెళ్లి గురించి కానీ, లేదంటే వాళ్ళకి వేరే వాళ్ళు నచ్చితే ఇద్దరు చక్కగా ఉండటం కానీ దానికి నేను అగేన్స్ట్ కాదండి. కానీ చెడ్డ మార్గంలో వెళ్ళొద్దు, చెడ్డ పనులు చేయొద్దు, దొంగ పనులు చేయొద్దు. అర్థమవుతుందా? ఓకే, సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. సో మీ వ్యక్తి యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్. సో డీప్ డార్క్ ఫీలింగ్స్ అనేవి ఎప్పుడు కూడా పాజిటివ్గా రావండి. ఓకేనా? ఆల్వేస్ పాజిటివ్గా వస్తాను గ్యారంటీ లేదు. చూద్దాము. అసలు మీ మనసులో ఉండే వ్యక్తిని 3 సార్లు తలుచుకోండి, వాళ్ళ పేరుని తలుచుకోండి, మీరు వాళ్ళతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు తెచ్చుకోండి. ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది మీకు రిజనేట్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది, అసలు మీ పట్ల మేజర్గా వాళ్ళకు ఉండే ఫీలింగ్స్ ఏంటి? ద ఎంపరర్, ద హర్మిట్, ద హెరోఫెంట్. ఓకే, సో మీ వ్యక్తి ఏంటంటే మేషరాశి వారు అయి ఉండొచ్చు, కన్యారాశి, వృషభ రాశి, ఈ 3 రాశిలో ఏదో ఒక రాశి అయి ఉండొచ్చండి. కానీ ఇదే ఉండాలని కాదు, కానీ ఈ రాశులు ఉంటే కనుక మీకు అది ప్లస్ పాయింట్, బోనస్ అనుకోవచ్చు. ఓకేనా? అంటే ఇంకా డబుల్గా రెజనేట్ అవుతుంది. సో మీ వ్యక్తి యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? నాకు ముఖ్యంగా ఇక్కడ ఏజ్ గ్యాప్ అనేది కనబడుతుందండి. సో ఈ వ్యక్తి మీకన్నా పెద్దవారే ఉండొచ్చు. సో కొంతమందికి చాలా ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, కొంతమందికి ఈ వ్యక్తి మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు,
ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు. సో ఆ వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికంటే, వాళ్ళు తన కుటుంబంలో తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో తను బిజీగా ఉన్నారండి. అదే కాకుండా మీ వరకు వస్తే కనుక మీరు వాళ్ళు ఎలా చెప్తే అలాగ వినాలి అన్నట్టుగా ఒక డామినేటింగ్ నేచరు, ఒక కంట్రోలింగ్ పవర్, అథారిటీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్లస్ వాళ్ళు ఏంటంటే చాలా ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి, మీతో సరిగా మాట్లాడటం లేదు, ఒక హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ. మీతో మాట్లాడినా సరే వాళ్ళు మనసు విప్పి మాట్లాడటం లేదు, వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి మీకు తెలియటం లేదు. సో ఇక్కడ ఒక రకమైన నిర్లిప్తత, ఒక ఏమంటారు అనాసక్తత, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఓకే, సో ఆ విధంగా వాళ్ళైతే ప్రస్తుతానికి ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. ఎటువంటి ఇట్లా సంబంధాలు కానీ ఏవి కానీ వద్దనుకొని సైలెంట్గా ఉంటున్నారు. సో వాళ్ళ ఎనర్జీ అయితే కంప్లీట్గా టువర్డ్స్ దైర్ ఫ్యామిలీ. ఓకే, అంటే ఏంటంటే తన జాబు, తన ఏమంటారు ప్రమోషను, తన కింద వర్క్ చేసే ఎంప్లాయీస్, వాళ్ళ అటువైపే ఉంది వాళ్ళకి. వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ పైనే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికైతే. మీ పట్ల వాళ్ళకి అంత పెద్దగా అనిపించట్లేదు. అంటే ఏంటంటే మరీ మీలో ఇన్వాల్వ్ అయిపోయి ఏమీ లేరు. ఒకవేళ మీ దగ్గర అటువంటి ఏమంటారు అలాగ ప్రవర్తిస్తూ ఉంటే కనుక అది నిజం కాదు. ఎందుకంటే వాళ్ళ కంప్లీట్ దృష్టి అంతా వాళ్ళ ధన సంపాదన కానీ, లేదంటే తన జాబ్ పరంగా ప్రమోషన్ కానీ, తన కింద వర్క్ చేసే వ్యక్తుల బాగోగులు చూసుకోవటం కానీ, ఒక నర్చరింగ్, కేరింగ్, రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నారండి. సో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. చూద్దాం నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, వాళ్ళ వ్యక్తి యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఆ వ్యక్తి యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? నా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. Queen of Pentacles, the Lovers, the High Priestess, the Moon. ఓకే, సో వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళకి ప్రస్తుతానికి ఒక క్లారిటీ అనేది లేదండి. ఒక అనుమానం కానీ ఏమంటారు మీతో ముందుకు వెళితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి క్లారిటీ అనేది లేదు. ఓకే, వాళ్ళకి మీ పైన ప్రేమ ఉంది, వాళ్ళకి మీ పైన ఇష్టం ఉంది, మీరంటే చాలా ప్యాషన్ ఉంది, అసలు మీతో ఓపెన్గా చాలా ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, అది ఫిజికల్గా కానీ లేదంటే ప్రేమగా కానీ ఉండాలి అనుకుంటున్నారు. ఇది ఒక డివైన్ సోల్ కనెక్షన్ అనేసి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ కానీ, తల్లి కానీ, తల్లి స్థానంలో ఉండేవారు కానీ ఎవరో ఈ కనెక్షన్కి అగేన్స్ట్ వాళ్ళు ఒప్పుకోరు అనేది ఈ వ్యక్తికి తెలుసు. కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఒక మ్యారీడ్ పర్సన్. సో దానివల్ల ఏంటంటే మీకు ఎస్ అని చెప్పాలంటే వాళ్ళకి అది చాలా కష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఒక మ్యారీడ్ పర్సన్ వేరే వాళ్ళతో ఉండడం అనేది తప్పు అనేది భావిస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ట్రెడిషనల్ పర్సన్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఏమంటారు కట్టుబాట్లు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, సంప్రదాయము, ఇవన్నీ సంస్కృతి, వీటికన్నిటికీ ఒక వాల్యూ ఇచ్చే వ్యక్తి, కుటుంబానికి వాల్యూ ఇచ్చే వ్యక్తి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏది కూడా మీకు ఎస్ నో అని చెప్పట్లేదు. బేసిక్గా ఏంటంటే మీరు ఏమడుగుతున్నారంటే మాకు ఎస్ కానీ నో కానీ ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే మేము మా పని మేము చేసుకుంటాము, మా దీనిలో మేము ఉంటాం కదా అన్నట్టుగా. సో వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే మీతో ఒకవేళ మంచిగా ఉంటుంటేను కూడా, ప్రేమగా ఉంటే కూడా వాళ్ళకి మనసులో అయితే డౌట్ ఉంది. ఈ వ్యక్తిని నిజంగా నేను నమ్మొచ్చా? వీళ్ళు ఎలాంటి వారు? వీళ్ళు నాతో మంచిగా ఉన్నట్టే ఉండి మళ్ళీ నాకు ఏమైనా అపాయం ఉంటుందా, డేంజర్ ఉంటుందా? సో ఈ విధమైన రకరకాల ఆలోచనలు అనేవి వస్తున్నాయి. వాళ్ళ మైండ్ అనేది అంత క్లారిటీగా అనేది లేదు. చాలా ఇమోషనల్గా డౌట్ పడుతున్నారనమాట. కన్ఫ్యూజను, ఇల్యూజను, అసలు ఈ వ్యక్తి నాతో కలిసి ఉంటారా లేదా ఫ్యూచర్లో, ఇది నిజమేనా కాదా అన్నట్టుగా రకరకాల ఆలోచనలు అయితే వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఒక భార్యగా కానీ, భర్తగా కానీ, పిల్లలకి తల్లిగా కానీ చాలా మంచి పాజిటివ్గా అనేది చూస్తున్నారు. మంచి ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి, ప్రేమ అనేది ఉంది. కాకపోతే ఏంటంటే మీరంటే భయం కూడా ఉంది.
సో వాళ్ళకి ఏంటంటే మీరు ఏదైనా ఒక బ్లాక్ మ్యాజిక్ చేసేస్తారేమో, అంటే మీరు సపోజ్ వాళ్ళు మీకు నో అని చెప్తే వాళ్ళు ఏదైనా మీరు ఏదైనా వశీకరణాలు ఇట్లా ఏమైనా చేసి వాళ్ళని మీ గ్రిప్లో పెట్టుకుంటారేమో. సో వాళ్ళకి రకరకాల భయాలు అనేవి ఉన్నాయండి. మరి మీరంటే ఎందుకు భయం అనేది నాకు తెలియదు. ఏజ్ గ్యాప్ చెప్పాను కదా, ఏజ్ గ్యాప్ అనేది కూడా కనబడుతుంది. కొంతమందికి మీరే పెద్దవారు అవ్వచ్చు వాళ్ళకంటే కూడా. ఎందుకంటే వాళ్ళకి మీరంటే భయం ఉంది, అలాగని రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే మీకు చాలా తెలుసు, మీకు చాలా నాలెడ్జ్ ఉంది. మీకు ఇలాగా స్పిరిచువల్గా కానీ, ఒక టారో పరంగా కానీ, ఒక ఆస్ట్రాలజీ పరంగా కానీ మీకు రకరకాల విషయాలు అనేవి తెలుసు మీకు. సో అది యూట్యూబ్ వల్ల కానీ, లేదంటే మాలాంటి ఛానల్స్ చూసి కానీ మీకు రకరకాల విషయాలు తెలుసు. ఏది చేయాలి, ఏ చిట్కాలు పరిష్కారాలు పాటించాలి, ఇట్లా ఇవన్నీ వాళ్ళు చూసి ఏంటంటే భయపడుతున్నారు మీకు. ఎందుకంటే ఈ వ్యక్తి నిజంగానే నాతో ఉంటారా, లేదంటే నేను దక్కకపోతే నన్ను ఏమైనా చేస్తారా అన్నట్టుగా రకరకాల ఆలోచనలు, వాళ్ళ మైండ్ అనేది అసలు క్లారిటీ లేదు. కానీ పైకి మాత్రము చాలా సైలెంట్గా, చాలా నార్మల్గా కనిపిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటంటే మిమ్మల్ని నమ్మచ్చా లేదా, అది వాళ్ళ మెయిన్ ఇదనమాట. సరే, ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తి యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి. సో వీళ్ళు మిథున రాశి వాళ్ళు కూడా అయ్యుండొచ్చండి. పేజ్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ కప్స్. ఓకే, సో చాలా ప్యూర్ లవ్ అయితే ఉందండి. వాళ్ళకి ప్రేమ లేదు అనలేము, ప్రేమ అనేది చాలా చాలా ఉంది. మీరు ఒక సోల్మేట్స్, ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షన్ వాళ్ళకి అంతా ఉంది. ప్లస్ మీతో ఉన్నప్పుడంతా వాళ్ళు ఒక టీనేజర్ లాగా ఫీల్ అవుతారు. టీనేజ్ కుర్రోళ్ళు పిల్లలు ఎలా ఫీల్ అవుతారు, సో ఆ విధంగా తన ఏజ్ అనేది మర్చిపోయి ఒక టీనేజ్ పిల్లల్లాగా చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. మీతో ఉన్నంతసేపు మీతో మాట్లాడడం కానీ, మీతో చేసిన ఎక్సైటింగ్ పనులు కానీ, లేదంటే ఒక బయటికి వెళ్ళటం కానీ, మీరిద్దరూ ఏదైనా ఒక అడ్వెంచరస్ ట్రిప్స్కి వెళ్ళటం కానీ, సో ఇవన్నీ ఏంటంటే మీతో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే యాక్షన్ అనేది ఏమీ లేదు, అంటే ఫ్యూచర్ అనేది దానికి ఏమి యాక్షన్ తీసుకోవాలనేది వాళ్ళకి తెలియట్లేదు. కానీ దూరం నుంచి చూస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి రోజు రోజుకి గ్రో అవుతున్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అని కోరుకుంటున్నారు. కానీ మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి వెనకడుగు వేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ కనెక్షన్ని నెక్స్ట్ స్టెప్కి ఎలాగ తీసుకువెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియటం లేదు. వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ. ఎందుకంటే నాకు ఇక్కడ వృషభ రాశి ఎక్కువగా కనబడుతుంది, కన్యారాశి. సో ఇదేంటంటే అర్త్ సైన్ ఎనర్జీ అనమాట. సో అర్త్ ఎలిమెంట్స్ ఏంటంటే వెరీ వెరీ స్లో మూవింగ్ అనమాట. సేమ్ ఈ వ్యక్తి కూడా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. ప్లస్ వీళ్ళకి మనీ అంటే చాలా వాల్యూ అనమాట. సో డబ్బులు సంపాదించాలి, లైఫ్లో రిచ్గా ఉండాలి, సెటిల్ అవ్వాలి, నాకు పదవి పలుకుబడి ఇవన్నీ ఉండాలి. అలాగా వాళ్ళకి కొన్ని ఎయిమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే మీ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ ఎయిమ్స్కి అడ్డుపడుతుంది. ఇప్పుడు వాళ్ళకి మీతో స్పెండ్ చేయాలని ఉంది, టైము మీతో ఎంజాయ్ చేయాలని ఉంది, ఎందుకంటే హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ ఉంది. కానీ అలా చేస్తే కనుక వాళ్ళకి తన డబ్బుల సంపాదన కానీ, జాబ్ పైన కానీ అది కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా పోవచ్చు. సో ఈ మాట మీకు ఆల్రెడీ వాళ్ళు చెప్తూ ఉండొచ్చు. ఒక్కోసారి లేదు నాకు టైం లేదు, నన్ను విసిగించకని చెప్పడం కానీ, అర్థం చేసుకొని మంచిగా చెప్పడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు టైం అనేది మెయింటైన్ చేయలేకపోతున్నారు, మీరు ప్లస్ వాళ్ళ జాబ్ కానీ బిజినెస్ కానీ. సో రెండిటిపైన వాళ్ళు ఫోకస్ అనేది చేయలేకపోతున్నారు. సో ఇంకొక 3 మెసేజెస్ మిస్టిక్ 1 సెకండ్. ఓకే, సో మిస్టిక్ రోజ్ ఒరాకిల్ డెక్స్ నుంచి ఒక 3 కార్డ్స్ తీద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి. మిర్రర్, లవ్ కాల్, ది స్నేక్. ఓకే, సో వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళొక ఏదో ఒక నెగిటివ్ బ్లాక్ డార్క్ ఎనర్జీ అయితే కనబడుతూ ఉందండి. అదేంటంటే వేరే పర్సన్ ఉన్నారు వాళ్ళ లైఫ్లో. చాలామందికి ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అయి ఉండొచ్చు. ఒక కాంపిటీషన్ అనేది ఉంది, ఎవరో వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఉన్నారు, ఒక థర్డ్ పార్టీ అనేది ఉన్నారనమాట. ఒక ఏంటి వాళ్ళు మీ దగ్గరికి ఒక మంచి స్వాంతన ఏమంటారు, ఒక కంపాషనేట్ ఎనర్జీ
ఓదార్పు కోసం అనేది మీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అది వేరే వ్యక్తి దగ్గర దొరకటం లేదు వాళ్ళకి. దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి వస్తున్నారు. ఇదేంటంటే ఒక రకమైన ప్యాషన్ ఎనర్జీ కనబడతా ఉంది, ఒక డార్క్ ఎనర్జీ కనబడతా ఉంది. ఇది తప్పు అని తెలిసినా వాళ్ళు తప్పు చేసే అవకాశం ఉంది. సో ఇదేంటంటే వాళ్ళకి మీరు ఒక లవ్ అనమాట. అదేంటంటే మీతో వాళ్ళ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి, మెసేజెస్ పెట్టాలి, దెన్ ఎప్పుడు కూడా మీ గురించే ఆలోచించడము, ఇవన్నీ అయితే వాళ్ళకి ఉన్నాయి మనసులో. కానీ ఇది చేయటం ఎంతవరకు కరెక్టు అనేది వాళ్ళకి తెలియటం లేదు. సో మీరిద్దరు ఏంటంటే ఒకరినొకరు మిర్రర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు సరిగా మాట్లాడకపోతే మీరు సరిగా మాట్లాడకపోవడము, లేదంటే మీరు కోపంగా ఉంటే వాళ్ళు కోపంగా ఉండడము. ఇద్దరు ఏంటంటే ఒకరినొకరు ఈగో ద్వారా అనొచ్చు, ప్రైడ్ ఈగో ద్వారా ఇద్దరు ఫ్రీగా ఉండట్లేదు ఒకరితో ఒకరు. సో తను మాట్లాడకపోతే నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడితే చులకన అయిపోతానేమో అని చెప్పేసి మీరు వాళ్ళు ఇద్దరు కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నారనమాట. ప్లస్ బాగా ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నారు. ఇది కరెక్టా కాదా, ఇది ఎంతవరకు కరెక్టు, అది ఇది అని చెప్పేసి ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటున్నారు. మీ చిన్నప్పుడు మీ మనసులో ఉండే ఒక వూండ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక పెయిన్ ఏదైతే ఉందో అదంతా గుర్తు చేసుకుంటున్నారు. నేను ఈ వ్యక్తితో ఉండడం కరెక్టా కాదా, ఇవన్నీ వాళ్ళ డీప్ డార్క్ ఫీలింగ్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే మనసులో ఉంది, వాళ్ళకి పాత గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ముందుకు వస్తున్నాయి అనమాట. ఇది నేను చేయటం కరెక్టా, మళ్ళీ నేను దెబ్బతింటానేమో, ఈ వ్యక్తిని నమ్మొచ్చా లేదా. సో ఇటువంటి ఒక డార్క్ ఎనర్జీ అనేది కనబడుతూ ఉంది. ఓకే, లాస్ట్గా మనము రొమాన్స్ ఏంజల్ కార్డ్స్, ఏంజల్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు రొమాన్స్ ఏంజల్స్ అనేది చూసేసి రీడింగ్ కంప్లీట్ చేసేద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీరు మా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తి గురించి, వాళ్ళ కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దయచేసి మా క్లారిటీ ఇవ్వండి. కెమిస్ట్రీ, వెడ్డింగ్, ట్రస్ట్. ఓకే, సో మీ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ముందుకు వెళుతుందండి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అంత కెమిస్ట్రీ ఉంది, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ బాండ్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య, ఆ స్ట్రాంగ్ అట్రాక్షన్ అనేది ఉంది మీ దగ్గర మీ ఇద్దరి మధ్య. సో ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది మ్యారేజ్ వరకు వెళుతుంది. దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్. కొంతమందికి ఇది థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే ఇది మీరు ఒకవేళ అన్మ్యారీడ్ అయింటే కనుక, మీరు వాళ్ళు ఇద్దరు కనుక అన్మ్యారీడ్ అయింటే కనుక ఇది మ్యారేజ్ వరకు వెళుతుంది. మీరు ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉంటే కనుక ఇది ఆల్రెడీ ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్డ్ అనేది మనకు చెప్తుంది. దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్. సో మీరు ఒక మ్యారీడ్ పర్సన్ గురించి రీడింగ్ అనేది చూస్తూ ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. ఓకే, మీరు నమ్మాలి, దేవుణ్ణి, టైంని నమ్మాలి. సో అది నమ్మి ముందుకు వెళితే కనుక ఫ్యూచర్లో మీకు చాలా బాగుంటుంది, మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇక్కడ అయితే అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు కానీ వాళ్ళు కానీ మీ ఇద్దరికి మ్యారేజ్ అనేది, పిల్లలు అనేది ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ అనేవి వచ్చాయండి. సో ఇది ఇవాళ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.